ఏమండి ఈ పెన్ రాయడం 86 దాట్ పారేసాయి, పడేసాయి, దానికి ఉపయోగం లేదు. జేమ్స్ కోమీ ఫార్మర్ FBI డైరెక్టర్ అమెరికాలో, అంటే ఇండియాలో సిబిఐ డైరెక్టర్ అంటే ఈయనే జేమ్స్ కోమీ. ఆయన FBI డైరెక్టర్గా ఉన్న సమయంలో జస్ట్ 2016 ఎన్నికలకు ముందు ఆవిడ మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. దాని పర్యవసానం ఏమైంది? ఆవిడ ఎన్నికల్లో ఓడిపోయింది, ట్రంప్ గెలిచాడు. గెలిచిన తర్వాత ట్రంప్ వ్యాలంటైన్స్ డే 2017 సంవత్సరంలో ఇంటికి వైట్ హౌస్కి పిలిపించి నువ్వు నాకు లాయల్గా ఉండాలి అన్నాడు. ఈయన చాలా ఇబ్బంది పడిపోయాడు. ఆ తర్వాత వాళ్ళకి ఈ జేమ్స్ కోమీ ట్రంప్ రష్యా అంటే ట్రంప్ను గెలిపించాలని రష్యా వేలు పెట్టి కెలకటం, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడని తెలిసి అతన్ని ఫోర్స్ చేసి రాజీనామా చేయించాడు మే 2017. ఆ తర్వాత ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు, ఇది ఈ ఫైరింగ్ కి సంబంధించింది. నా దగ్గర ఉంది, ఆ పుస్తకం చదివాను. ఇట్ వాజ్ వెరీ వెల్ రిటన్ బుక్. సో ఆయన్ని మీద అప్పటి నుంచి కక్ష కట్టుకుని ఉన్నాడు, ఎట్లాగానే ఈయన జైలుకి పంపించాలి లేకపోతే వేధించాలి. ఆ రష్యా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన కొన్ని కేసులు పెట్టాడు, అవి జడ్జిలు త్రోసిపుచ్చారు, అలాగే జ్యూరీ కూడా రిజెక్ట్ చేయడంతో ఆ కేసులు వదిలేసి ఇంకో కేసుకి వెళ్ళాడు. ఇది నార్త్ కెరళైనా లేదా బీచ్ లో నడుస్తున్నప్పుడు ఆయన బీచ్ లో అలా అరేంజ్ చేసిన గవ్వలు చూసి అరే చాలా నీట్గా ఉన్నాయని ఫోటో తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నాడు. 8647 ఆ పెన్ను నేను పనిచేయట్లేదని విసిరేసినట్టే 86 సంథింగ్ అంటే పడేసాయి తిప్పికొట్టు. 47 ఈజ్ ద 47th ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. 47th ప్రెసిడెంట్ ని పడేసాయి. వర్స్ట్ కేస్ సినారియో అది అనుకుని ఆ ఉద్దేశంతోనే పెట్టాడు అనుకుందాం. సో వాట్, ఎవరో అక్కడ ఫోటో పెట్టారు, ఆయన ఫోటో తీశాడు, దాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు. అది ట్రంప్ మీద హత్యా ప్రయత్నం అని చెప్పేసి కేసు బుక్ చేసి, మనవాడు భారతీయ సంతతికి చెందిన ఆడే ఎదవ, తాగుబోతే ఎదవ, వీడి పేరు కశ్యప్ ప్రమోద్ పటేల్. తాగి పడుకుని 11 వరకు లేకపోతే తలుపులు వద్దలు కొట్టి ఏమైపోయిందో, చచ్చాడా బతికాడా అని తెలియడానికి అతనికి సెక్యూరిటీ డీటెయిల్ భయపడి లోపలికి వెళ్ళారు. అలాంటి చెక్కర్డ్ పాస్ట్ ఉన్నాడు. అంతేకాకుండా చెక్కర్డ్ పాస్ట్ కాదు, ప్రజెంట్ కూడా. అంతేకాకుండా తన పేరు ముద్రించిన బర్బన్ విస్కీ బాటిల్స్ అందరికి గిఫ్ట్గా ఇవ్వటం కూడా చేస్తున్నాడు. ఇతగాడు ఈ వాజ్ ఆన్ ద కేస్. జేమ్స్ కోమీని ఇండైట్ చేసినప్పుడు ఇతగాడు ఇచ్చిన గొప్ప సీరియస్ ఇదో గొప్ప సీరియస్ ఇన్వెస్టిగేషన్. ఆ గొప్ప సీరియస్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి FBI డైరెక్టర్ చాలా గొప్పగా, కరెంట్ FBI డైరెక్టర్ ఫార్మర్ FBI డైరెక్టర్ ని ఇండైట్ చేసిన పత్రికా ప్రకటన. As you heard from the Attorney General, the U.S. Attorney, former FBI Director James Comey has now been indicted for 2 felony counts. While many of you may read this indictment and view this matter as a simple investigation, it is the farthest thing from that. Every single investigation this FBI and our partners at the Department of Justice undertake, especially those that involve the threats to harm or hurt or even kill individuals, whether they hold public office or civilians in our country, are met with the same measure of investigative prowess and tools and personnel in partnership with the Department of Justice as anyone else. As the U.S. Attorney indicated, James Comey will be afforded every matter of due process under the United States Constitution. And as the Attorney General indicated, this has been a case that's been investigated over the past 9. It's all in ఈ డ్రివల్స్ ఆల్ ఇన్వెస్టిగేటివ్ ప్రావెస్ అంట. ఓకే, ప్రావెస్ పెద్దవాడే వాడు. సీరియస్ ఇన్వెస్టిగేషన్ అంట, ఇదేదో లైట్ గా తీసుకోకూడదంట. సరే, అది జరిగింది ఎప్పుడో సరిగ్గా గుర్తులేదు, ఏప్రిల్లోనో మేలోనో జరిగింది. ఇది జేమ్స్ కోమీని మళ్ళీ ఈ 8647 అంటే ట్రంప్ మీద హత్యా ప్రయత్నం కింద బుక్ చేశారు ఆయన. మళ్ళీ దొరికారు ఎవరో, ఇది గ్రాండ్ జ్యూరీ, దేర్ ఆర్ ఎనఫ్ గ్రాండ్ జ్యూరీ పీపుల్ హూ బాట్ ఇన్ టు ఇట్ అండ్ దే ఇండైటెడ్ హిమ్. సో ఈజ్ ఫేసింగ్ ట్రయల్ ఆన్ దట్. ఇట్స్ సచ్ ఎ రిడిక్యులస్, అంటే హాస్యాస్పదమైన నేరారోపణ. సో దాని గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే, జూన్ మాసంలో ఇప్పుడు అమెరికాలో నేషనల్ మాల్ అని ఉంటుంది, దాదాపు 2.5 మైళ్ళు ఉంటుంది. లింకన్ మెమోరియల్ దగ్గర నుంచి అలాగే క్యాపిటల్ వరకు ఉంటుంది నేషనల్ మాల్. అందులో కొంత భాగం రిఫ్లెక్టింగ్ పూల్, దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. దాని గురించి ఇంకొక సపరేట్ వీడియో పెడుతున్నాను, చాలా ముఖ్యమైనది. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి కొంత అవగాహన ఉంటుందేమో,
ఇండియాలో వాళ్ళ కోసం ప్రత్యేకించి పెడుతున్నాను అనుకోండి. ఈ వీడియో కూడా అదే. ఇండియాలో చూస్తున్న వాళ్ళకి ఏదో మాట్లాడుతున్నాడు ఈయన ఏంటి, పొద్దుగూకులు ఇంగ్లీష్ మాట్లాడతాడు అది ఇది అనుకుని కావాలని ఆలోచించి మరి తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇంగ్లీష్ దొరలదని కాదు, దొరుకుతూనే ఉంటుంది. ఎక్కడ పోతుంది ఈ అలవాటు. సరే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ విషయం, ఈ జూన్ మాసంలో ఈ రోజు జూన్ 25వ తారీఖున చేస్తున్నాను. జూన్ 8, 9, 10 ఆ ప్రాంతాల్లో ఈ నేషనల్ మాల్ ఏదైతే ఉందో ఈ 2.5 మైళ్ళలో గ్రీన్ గ్రాస్ ఉన్న చోట కొంతమంది వ్యాండల్స్ అంటే మిస్చీవ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. నేను అంత పోటుగాడిని ఇంత పోటుగాడిని, నేను ఎంత టఫ్ అంత రఫ్ అని చెప్పుకునే మహానుభావుడు 8647 అని ఎవరో ఎక్కడో రాసిన దానికే అంత బెంబేలు పడిపోతున్నాడు. సో అందుకని ఇంకా ట్రంప్ని ఎద్దేవా చేయడానికి ఏం జరిగింది, నేషనల్ మాల్లో ఈ దీనికి పైన ఇది వరల్డ్ వార్ II మెమోరియల్, దీనికి ఇంకా పైకి ఇది ఉంటుందండి, లింకన్ మెమోరియల్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్ లో ఉన్నది వాషింగ్టన్ మాన్యుమెంట్. ఈ ప్రాంతంలో ఉన్న గడ్డి మీద ఎవరో దుండగులు, నేరస్తులు గడ్డి తొక్కి ఏదో నాశనం చేసి 8647 కనపడేలాగా, అంటే గెట్ రిడ్ ఆఫ్ 47 which is 47th ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ ఈ మెసేజ్ రాయడానికి ప్రయత్నాలు చేశారు. ఇది క్లియర్ గా ఎవరు కావాలని చేసింది, ఎవరు కాదనట్లేదు. ఎలా కనుక్కుంటారు? బై ద వే, ఈ మాల్లో ఎప్పుడు 24/7 సర్వేలెన్స్ వీడియోస్ ఉంటాయండి. మీరు ఈ ఒక్క ఉదాహరణే కాదు, మీరు రిఫ్లెక్టింగ్ పూల్ కి సంబంధించిన వార్తలు కూడా మీరు చూస్తూ ఉంటే, అక్కడికి వెళ్ళి విధ్వంసం చేయడం అనేది, రిఫ్లెక్టింగ్ పూల్ విధ్వంసం చేయడం అనేది అంత సులువు కాదు. ఇక్కడ ఏం చేశారు, ఒక గ్రూప్ లాగా వెళ్ళి ఏదో చేసినట్టున్నారు. ఇది నేషనల్ మాల్లో PBS వాళ్ళు ఈ ఫీడ్ తీసుకొని టైం ల్యాబ్స్ తో పెట్టారు. ఇది జూన్ 8, జూన్ 9, జూన్ 10 లోపు ఏదో జరిగింది. ఇక్కడ చూడండి యాక్టివిటీ. సో ఐ విల్ జూమ్ ఇట్ ఇన్, ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్. ఇక్కడ యాక్టివిటీ చూడండి, సంబడి వాజ్ డూయింగ్ ఇట్, దే క్యాప్చర్డ్ ఇట్ ఆన్ కెమెరా. సో ఎవరు ఏంటి అనేది అంత జూమ్ ఇన్ చేసి ఫలానా వ్యక్తి చేశాడని చేసే అది కష్టం అవుతుంది. యు నో వేర్ దిస్ ఇస్ హెడెడ్, రైట్? జేమ్స్ కోమీ చేశాడు, అతన్ని ఇండైట్ చేసి అరెస్ట్ చేశాడు. ఇది ప్రెసిడెంట్ మీద హత్యా ప్రయత్నం చేసినట్టుగా అరెస్ట్ చేశారు ఆయన్ని. ఇప్పుడు ఈ దుండగులను కూడా పట్టుకుంటాడంట. మా ఓడికి తెక్కరేగిపోయి ఒక మెసేజ్ పెట్టాడు. Of the many statues and fountains that we rebuilt, renovated, cleaned and fixed, the only one that was vandalized was the reflecting pool. The reflecting pool కి సంబంధించి మళ్ళీ వస్తాను. And a beautiful new grass field has been destroyed with a gigantic 8647 chemically carved into, probably inspired by dirty cop James Comey. జూన్ 22వ తారీఖున పెట్టాడు ట్రంప్ మహానుభావుడు. ద టఫ్ గాయ్, ద రియల్లీ మాచో గాయ్, ఫైట్ అన్నాడు ఇన్ ద ఫేస్ ఆఫ్ బుల్లెట్. 8647 అని ఎవరో రాసిన దానికి భయపడి మునిగిపోతూ పెట్టాడు. వాళ్ళు నిజంగా భయపడి ఉండటం కాదులేండి. హీ జస్ట్ వాంట్స్ టు క్రియేట్ మేహెమ్ అండ్ క్యావస్. మేహెమ్ అండ్ క్యావస్ అంటే అల్లరి గందరగోళం, అది సృష్టించడం కోసమే ఇది చేస్తున్నాడు అంతే. అది ట్వీట్ చేయడమే కాదు, ఓవల్ ఆఫీస్ లో తన డెస్క్ ముందు కూర్చొని చుట్టూ 10 మందిని పెట్టుకుని ఎదురుగా విలేకరులకి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఆ 8647 అని రాసిన దాని గురించి ఇలా సెలవిచ్చారు ట్రంపులం గారు. సెలవిచ్చే ముందు మరొకసారి ఆ ముఖార విందమును చూడి, ఆ జుట్టు, ఆహా ఏమి లక్షణము. నీట్ గానే డ్రెస్ చేసుకున్నాడు, కానీ ఆ మొహం ఏంటి, ఆ మేకప్ ఏంటి, సరే ఎటైతే. బట్ వాట్ హీ డస్ and what he says every minute of the day, he keeps saying something every day. మనం ఇని సావాలి, we have to process that crap. 5 people are arrested and 5 people are under investigation right now, and it's a sad thing. In addition to that, we put brand new beautiful grass all around. They put these massive letters on the grass. You probably know about that, right? And they said 8647. They probably got that from the dirty cop Comey. You know he's a dirty cop, don't you? Dirty cop. He's a crooked guy. They destroyed the grass. So that's a big thing. But we're going to get it back. The dirty cop అంటే మురికి పోలీస్.
ఎవరు జేమ్స్ కోమీ గురించి అంటున్నాడు. ఆయన గారిని చూసి వీళ్ళకి ఐడియా వచ్చి ఆ పెద్ద మ్యాస్ 8647 గ్రాస్ మీద పెట్టారట. అంటే అంత బ్యూటిఫుల్ గ్రాస్ ని నాశనం చేశారు వాళ్ళు అన్నాడు. ఓ ఓ ప్రెసిడెంట్ గారు ఎలిప్స్ లో ఉన్న బ్యూటిఫుల్ గ్రాస్ ని ఒక దుండగుడు పాడు చేశాడండి. ఒక పరమ నీచ నికృష్ట దౌర్భాగ్యపు వెధవ ఒకటి నాశనం చేశాడండి. అక్కడ ఒక పెద్ద ఈవెంట్ పెట్టాడు. ఆ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళందరూ ఈ గడ్డిని తొక్కి నానా రచ్చ చేసి ఇంకేం చేశారో వచ్చ కూడా పోసారేమో. సో ఈ గడ్డిని పాడు చేశారు. అతను ఎక్కడో కాదండి, ఈ కొంచెం ఇటు వెళ్తే ఇక్కడ ఈ ఇంట్లో ఉంటాడండి. ఆ ఇంటి పేరండి అందరికి తెలిసిందండి ఆ పేరు. అది వైట్ హౌస్ అండి. అందులోనే ఉంటాడండి. మీకు కొంచెం ఆనవాళ్ళు చెప్పాలంటే చాలా అసహ్యకరమైన మొహంతో ఉంటాడండి. జుట్టు ఒక విచిత్రమైన జుట్టు ఉంటుందండి. గోల్డ్ కలర్ లేకపోతే ఆరెంజ్ కలర్ మేకప్ వేసుకుంటాడండి. ఇలా ఉంటాడండి. ఆయన కూడా అరెస్ట్ చేయండి. ఎందుకంటే ఇదేంటండి, ఇది సామాన్యమైన విషయం అండి. గడ్డి పాడు చేశారు కదండి. అక్కడ 8647 రాయలేదు కానీ గడ్డికి అయితే పాడు చేసాడు. వెట్కర్ ఆఫీస్ కొంచెం సీరియస్గా చెప్తాను. ఈ నేషనల్ మాల్లో జరుగుతున్న తంతు ఇది నాకు లోకల్ న్యూసే కదనట్లా, కానీ ఇట్ హ్యాస్ నేషనల్ సిగ్నిఫికెన్స్, ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటారా, నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఇంకొక పరిభాషలో చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధానికి ఇప్పటికి $100 బిలియన్ ఖర్చు అని. ఆ ఇరాన్ మీద వేసిన బాంబులు ఇక్కడ ఎవరు అనుభవించలేదు. ఆ యుద్ధం, ఆ ఖర్చు మనకి ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఒక ఉదాహరణ గ్యాస్ ప్రైసెస్ పెరగడం. కానీ అది బై ప్రాక్సీ, అరే ఆ యుద్ధం వల్లనే ఇదైందని చెప్పేసి వెంటనే తట్టదు మనకి. కానీ ఈ నేషనల్ మాల్లో జరుగుతున్న చోద్యం ఏదైతే ఉందో, ఇది ఆ రిఫ్లెక్టింగ్ పూల్ ని వ్యాండలైజ్ చేశారంటాం, గడ్డిని వ్యాండలైజ్ చేశారంటాం, ఫుల్ అటాక్, వాళ్ళందరినీ పట్టుకుని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేస్తానంటాం. అలా అనడం అనేది ఏదైతే ఉందో, ఇది చాలా రకాలుగా ప్రజలకు కనెక్ట్ అవుతాం అమెరికాలో. ఒకటి, అది ట్రంప్ అసమర్థతకి ప్రతిబింబం. The reflecting pool is reflecting his incompetence, his total lack of empathy to the people. వారికైన ఖర్చు $100 బిలియన్, 13 చనిపోయారు, 100 కొద్ది ఇంజ్యూర్ అయ్యారు. అది చాలా పెద్ద డ్యామేజ్. ఇక్కడైన ఖర్చు $16 మిలియన్. కొన్ని డక్లింగ్స్ చనిపోయాయట ఈ పూల్లో వేస్తున్న హైడ్రోజన్ పెరాక్సైడ్, అలాగే క్లోరిన్, వీటన్నిటి వల్ల కొన్ని డక్లింగ్స్, బాతు పిల్లలు చనిపోయాయి. ఆ రిఫ్లెక్టింగ్ పూల్ కి సంబంధించిన డ్రామా వేరే నడుస్తుంది, దాని గురించి కూడా వీడియో పెట్టబోతున్నాను. అంటే ఈ ప్రతిబింబం ఏదైతే ఉందన్నాను, అసమర్థతకు ప్రతిబింబం అనేది, ఆ ఫోకస్ తోనే పెట్టబోతున్నాను అది వీడియో. బట్ దీనిలో కనెక్షన్ ఏంటంటే, ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఒక డిస్ట్రిక్ట్ అటార్నీ ఉంటాడు. డిస్ట్రిక్ట్ అటార్నీ అంటే ఫెడరల్ ప్రాసిక్యూటర్. ఆ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జడ్జ్ బాక్స్ ఆఫ్ వైన్ అంటారు. ఆవిడ జడ్జ్ జినియన్ పీరో అనే ఆవిడ ఫెడరల్ ప్రాసిక్యూటర్. జడ్జ్ బాక్స్ ఆఫ్ వైన్ ఎందుకంటారంటే, తను ఫెడరల్ ప్రాసిక్యూటర్ కావడానికి ముందు ఫాక్స్ లో ఒక హోస్ట్, తను సాయంత్రం ఒక ఈవినింగ్ టైం మీద ఒక షో హోస్ట్ చేసేది, జడ్జ్ జినియన్. షీ యూస్ టు బి అ జడ్జ్, నాట్ ఎ ఫెడరల్ జడ్జ్, షీ యూస్ టు బి అ జడ్జ్. ఆ ఫెడరల్ ప్రాసిక్యూటర్ Judge Box of Wine because she used to be drunk on air. ఇది తను బ్రాడ్కాస్ట్ చేస్తున్న సమయంలో క్లియర్లీ తాగి ఉంది, అందుకనే జడ్జ్ బాక్స్ ఆఫ్ వైన్ అంటారు తన్ని. సో ఆవిడ విపరీతమైన చర్యలు తీసుకోబోతుంది. ఎవరి మీద? ఈ నేషనల్ మాల్లో వ్యాండలిజం చేసిన వాళ్ళ మీద, రిఫ్లెక్టింగ్ పూల్ ని అలాగే ఆ గడ్డిని వ్యాండలిజం చేసిన వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోబోతుంది. టు ద మాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ లా ప్రాసిక్యూట్ చేయబోతుంది.
anyone who is in a position of vandalizing or attempting to vandalize the reflecting pool will face the criminal justice system in DC. Look, the president has made it a priority to make DC not only safe, but beautiful. And there are several citations that have been handed out to individuals. And these are cases that will be prosecuted to the full extent. If there are more serious products that are put into the reflecting pool to create more algae or a bigger problem, then we'll consider more serious charges. But make no mistake, making DC beautiful is a priority. And if you damage, vandalize, or do anything to impact something like the reflective pool, you can be prosecuted. Yeah, you will consider more serious charges. అంటే ఇంకా తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కోబోతున్నారు వాళ్ళు. యూ డూ దట్, చేయమ్మా, చెయ్యి. దీనికి సమాధానంగా నార్త్ కేరళైనా రిపబ్లికన్ సెనేటర్ థామ్ టిల్లిస్ బ్యూటిఫుల్ గా చెప్పాడు. That freaking parallel universe that I just wake up in. You're telling me, even if it proves to be true, that damaging a lining in the reflecting pool is something that Puro wants to prosecute to the full extent of the law, if it's proven true, and yet they're releasing people who pled guilty to assaulting a police officer? Chef's kiss. What a freaking parallel universe we are living in. రెండు సమాంతర ప్రపంచాలలో నివసిస్తున్నాం. ఇదే వాషింగ్టన్ డీసీలో 5 సంవత్సరాల క్రితం క్యాపిటల్ని అటాక్ చేసి పోలీస్ని హింస పెట్టిన వాళ్ళని వదిలేసి ఈ ది సో కాల్డ్ వ్యాండల్స్ ని ప్రాసిక్యూట్ చేస్తుందట పీరో. ప్రాసిక్యూట్ చేస్తాడట ట్రంప్. చెయ్యండి. we'll see where this thing goes. ఇది మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదండి. 2 సంవత్సరాల క్రితం జూలైలో ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు నాకు ఏదైతే ఇన్స్టింక్ట్ వచ్చిందో అది తర్వాత నిజమైంది. ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరిగింది, దీనివల్ల ఇతడు ప్రెసిడెంట్ అయిపోతాడు. ఎగ్జాక్ట్ దానివల్ల అయ్యాడో లేదో తెలియదు, కానీ అది చాలా వరకు హెల్ప్ చేసింది. అలాంటి ఇన్స్టింక్ట్ నాకు కలుగుతుంది. మేబీ ఒప్పుకుంటున్నాను, నేను వాషింగ్టన్ డీసీలో ఉంటాను, వార్తలు ఎక్కువ చూస్తుంటాను. వీటి అన్నిటి వల్ల నాకు మేబీ ఆ ధోరణిలో అలా ఆలోచిస్తున్నాను, అయి ఉండొచ్చు. కానీ దిస్ నేషనల్ మాల్ ఫియాస్కో, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం మీద కంప్లీట్ గా సరెండర్ అయిన వెధవ ప్రెసిడెంట్, దిస్ ఈస్ హిస్ ఎంపరర్ హ్యాస్ నో క్లోత్స్ మూమెంట్. చక్రవర్తి ఒంటి మీద గుడ్డలు లేవు అని ప్రజలకు అర్థమవుతున్న సమయం ఇది. గో హెడ్ ప్రాసిక్యూట్. ఇది డెమోక్రాటిక్ కాంగ్రెస్ మెన్, డెమోక్రాటిక్ సెనేటర్స్, డెమోక్రాటిక్ లీడర్స్ కి నేను ఇచ్చే పిలుపు. మీరు ముందు నిలబడండి, ప్రజలకు పిలుపు ఇవ్వండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రిఫ్లెక్టింగ్ పూల్లో నడుచుకుంటూ వెళ్దాం. అరెస్ట్ చేస్తారా, చేయనండి, నేను వస్తాను. ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దాట్ మార్చ్ ఆన్ వాషింగ్టన్. 2 ఏళ్ల క్రితం ఫిస్ట్ ఇలా పైకెత్తి ఫైట్ అని చెప్పగలిగిన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్న అదే వ్యక్తి ఈ లాస్ట్ దట్. ఇప్పుడు ఈ చిన్న చితక పనికి వరాని విషయాల మీద యుద్ధాలు చేస్తూ ఈజ్ డూయింగ్ కంప్లీట్ ఆపోజిట్, పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ఎంత సిల్లీగా, ఎంత నికృష్టుడిలాగా కనపడుతున్నాడు అనేది ఆల్రెడీ నికృష్టుడని నాగోటాలకు చాలా మందికి తెలుసు. కానీ అతనికి ఓటేసిన వాళ్ళకే అతని నికృష్టత్వం బయటపడుతుంది. నికృష్టత కావాలి, నికృష్టత బయటపడుతుంది. మరొకసారి డెమోక్రటిక్ పార్టీ లీడర్స్ కి పిలుపుది, మీరు ముందుండండి. నేను ముందుండే ధైర్యం నాకు లేదు, ఒప్పుకుంటున్నాను. ఓకే, మీరు ముందుండండి, నేను కూడా జాయిన్ అవుతాను. మీరు అలాంటి ర్యాలీ ఏదో నిర్వహిస్తే అరెస్ట్ చేస్తాడా చేయమనండి. 1000 మందిని, లక్షల మందిని అరెస్ట్ చేస్తాడా చేయమనండి. నమస్తే.